నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. సబ్ రిజిస్టర్ 10,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ కు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. గత కొంతకాలం క్రితం ఇటు నిజామాబాద్ కి ట్రాన్స్ఫర్ అయి వచ్చిన సబ్ రిజిస్ట్రార్ శ్రీరామరాజు ప్రతి డాక్యుమెంట్ కి 10,000 రూపాయల లంచం డిమాండ్ చేయడంతో విసిగి చెందిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ దాడులపై సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఇప్పటికే ఇంకా దాడులకు సంబంధించిన సోదాలు కొనసాగుతున్నాయి. సబ్ రిజిస్టర్ ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ విషయంలో 10,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ దొరికాడు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్యాలయం ఇదే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్గా సెకండ్ సబ్ రిజిస్టర్గా పనిచేస్తున్న శ్రీరామరాజు ఎవరైతే ఉన్నారో తను ఒక వ్యక్తి నుంచి 10,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ దొరికాడు. చాలా కాలంగా డబ్బుల కోసం వేధిస్తున్నాడు అనే కోణంలో ఎవరైతే బాధితుడు ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. దీంతో ఏసీబీ అధికారులు ఈరోజు ఉదయం రావడం జరిగింది. ఎవరైతే వ్యక్తి ఉన్నాడో సంబంధించిన సబ్ రిజిస్టర్ ఎవరైతే శ్రీరామరాజు ఉన్నాడో తన వద్దకు వచ్చాడు. ఎప్పటిలాగా ఎలాగ వచ్చాడో అలాగే వచ్చి తన రిజిస్ట్రేషన్ సంబంధించిన కోరడం జరిగింది. డాక్యుమెంట్ని రిజిస్ట్రేషన్ చేయాలని కోరినప్పటికీ ఆయన ససమీరడంతో చాలా కాలంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. ఈ కోణంలోనే 10,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో 10,000 లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. ఇప్పటికే గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బైన్సాలో గత 2 సంవత్సరాల క్రితం బైన్సాలో కూడా సబ్ రిజిస్టర్గా పనిచేస్తున్నప్పుడు కూడా అప్పుడు కూడా ఏసీబీ రైడ్ కావడం జరిగిందని చెప్పి కూడా ఇప్పటివరకు కొన్ని వినిపిస్తున్న నేపథ్యంలో మరోసారి నిజామాబాద్ అంటే నిర్మల్ నిర్మల్ నుంచి నిజామాబాద్కి రావడం జరిగింది. గత కొంతకాలంగా 6 నెలల నుంచి ఇక్కడ సబ్ రిజిస్టర్గా పనిచేస్తున్నాడు. సబ్ రిజిస్టర్ పనిచేస్తున్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఛార్జ్ తీసుకున్న కోణంలో గతంలో ఏదైతే డాక్యుమెంట్ రైటర్లకి సబ్ రిజిస్టర్కి మధ్య చాలా కాలంగా గొడవ జరిగింది. డాక్యుమెంట్ చేయడం లేదంటూ ఇక్కడ సంబంధించిన ఇప్పటికి అధికార పార్టీ సంబంధించిన నేతలు కావచ్చు అధికారులు కావచ్చు ఇదే సబ్ రిజిస్టర్పై ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ అప్పుడు కొంతకాలంగా గొడవలు తగ్గుముఖం పడినప్పటికీ కూడా తర్వాత ఈ 6 నెలలుగా చాలా కాలంగా డాక్యుమెంట్ చేయడానికి కోసం ఒక్కొక్క డాక్యుమెంట్కి 10,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 10,000 లంచం తీసుకుంటూ ఈరోజు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండ్ దొరికాడు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఇంకా లోపల సోదాలు చేస్తున్నారు. టైం పట్టే అవకాశం ఉంది. ఈ 10,000 కాకుండా గతంలో కూడా ఈ 6 నెలలుగా ఎక్కడెక్కడ ఏ డాక్యుమెంట్కి లంచం తీసుకున్నాడు, ఎలాంటి డాక్యుమెంట్లకి దానికి సంబంధించిన అవినీతికి పాల్పడ్డాడనే కోణంలో ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే 10,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్ దొరికాడు. తన ప్రాపర్ వచ్చేసి నిర్మల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేసే అవకాశం ఉంది. ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్నట్టు కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఏసీబీ అధికారుల దాడులు కలకలం రేపాయని చెప్పుకోవచ్చు. ఏదైతే డాక్యుమెంట్ సంబంధించి ఆ డాక్యుమెంట్ వెనుక ఇంకా ఎవరి హస్తం ఉంది దానికి సంబంధించి 10,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ దొరికిన సబ్ రిజిస్టర్ శ్రీరామరాజు ఎవరైతే ఉన్నారో తను కూడా లోపట్టే ఉన్నాడు. ఇంకా విచారణ చేస్తున్నారు. విచారణ సంబంధించి ఇంకా విచారణ అయితే లోపల కొనసాగుతుంది. చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి. బైన్సాలో పనిచేశాడు, నిర్మల్లో పనిచేశాడు. గతంలో కూడా ఏదైతే సబ్ రిజిస్టర్ శ్రీరామరాజుపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇంకా దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. నిర్మల్ జిల్లా ప్రాపర్ తనది. ఆ నిర్మల్ జిల్లాలో కూడా తనపై విచారణ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే నిజామాబాద్ జిల్లాలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ 2గా ఉన్న శ్రీరామరాజు ఏసీబీ రైడ్ అయ్యాడు. దీంతో ఒక్కసారిగా నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపిందని చెప్పవచ్చు. ఇది తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్.